చేస్తాం సార్ కూడా ఇదే సార్ కూడా తెలుసు కాబట్టి మేము సార్ క్లస్టర్ బాధ్యత ఇచ్చినప్పుడు కురుబ కులస్తులు అనేది ఏకతాటి పైన తేవాలని సార్ చెప్తే నేను ఒకటే ఆలోచన చేశా. సార్ చెప్పిన విధానానికి ఆ రోజు 4 మండలాల్లో 4 మండల కురుబ కుల అధ్యక్షుల్ని నియమించినాం. ఫస్ట్ కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో స్టార్ట్ చేశాం. కుప్పంలో మున్సిపాలిటీ కానీ రూరల్ కానీ పన్నీర్ని ఎంపిక చేసి మీటింగ్ పెట్టి పన్నీర్ని కూడా ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రామగుప్పంలో మన మీటింగ్ పెట్టి అక్కడ మీటింగ్ లో కూడా అందరూ కూడా మా కురుబ కులస్తులు అందరూ కూడా తీర్మానం చేసి వెంకటేష్ ని ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా శాంతిపురంలో కూడా మన అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చంద్రశేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గుడపల్లి మండలంలో వెంకటస్వామి ముని వెంకటప్పని కూడా నియమించడం జరిగింది. ఇవన్నిటి కూడా మా కురుబ కులస్తులకి ఈ నియోజకవర్గంలో సార్ ఈ రోజు మాకు పిఎస్ మునరత్నం సార్ చెప్పారు, బాధ్యత తీసుకుంటే దీన్ని నెరవేర్చే బాధ్యత మీకుంటుందని చెప్పారు సార్. అదేవిధంగా పిఎస్ఎం సార్ గారికి మా కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కుప్పంలో చాలా వరకు మాకు కుప్పంలో చాలా వెనుకబడిన ప్రాంతం సారు మాకు ఎన్నో విధాలుగా కురుబ కులస్తులకు కమ్యూనిటీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కురుబ కులస్తులకు ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ కూడా అన్ని కూడా మా కురుబ కులస్తులకి కేటాయించాలని కోరుకుంటాను సార్. ఈ రోజు ఈ కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేసిన మా కురుబ కుల బంధువులందరికీ మా కుప్పం నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆరాధ దైవం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. సెలవు తీసుకుంటాం సార్. జై కురుబ, జై కురుబ, జై జై కురుబ. ధన్యవాదాలు సార్. రాష్ట్ర కురుబ సంఘ నాయకులు అధ్యక్షులు బోరం ఆంజనేయులు సార్ గారు మాట్లాడి కోరుతున్నాం. 2 మినిట్స్. ఈరోజు శ్రీ భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, ఉద్యమాల సృష్టికర్త మహాత్మా జ్యోతిరావు పూలే, రిజర్వేషన్ల సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సంక్షేమ పథకాల సృష్టికర్త మన చంద్రబాబు అన్న విశ్వదా విరామ వినురవేమ. ఈరోజు హైటెక్ సిటీ సృష్టికర్త, అమరావతి రాజధాని సృష్టికర్త, నవ్యాంధ్రప్రదేశ్ కోసం ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా రాష్ట్ర కురుబ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన కుప్పం నియోజకవర్గం నుండి కర్నూలు జిల్లా వరకు రాష్ట్రంలో కురుబలు మరి దాదాపు 36 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి సత్తా ఉన్నటువంటి ఓటర్ల జనాభా ఉన్నాం. మరి రాబోయే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, కర్నూలు జిల్లా నుండి ఒక ఎంపీ ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా నుండి ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని రాష్ట్ర కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర కురుబ సంఘ సాధికార సమితి అధ్యక్షులు రమణన్న గారు మాట్లాడాల్సింది కోరుచున్నాము. 1 మినిట్. ఈ కనకదాస విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు సార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థాన గారికి, వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులకు నా యొక్క నమస్కారములు సార్. మా యొక్క డిమాండ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే 2-3 మనవలు సార్. మీరు తెలుగుదేశం పార్టీ ఈసారి వచ్చే మేనిఫెస్టోలో తప్పకుండా పెట్టాలి. మాకు గుడి